నిజామాబాద్ జిల్లా వర్ణి కేంద్రంలో 10,70,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఆసుపత్రి భవనానికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వైద్యారోగ్య శాఖ దినోత్సవంలో స్పీకర్ పాల్గొన్నారు. వర్ణి ఏరియా ఆసుపత్రిలో 3 వైద్యాధికారులను తమకు తెలియకుండా డిప్యుటేషన్ వేయడంతో ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిచిపోయాయని, అలాగే స్టాఫ్ నర్సుతో పాటు మిగతా సిబ్బందులు కూడా అందుబాటులో లేకపోవడంతో స్పీకర్ పోచారం ఫైర్ అయ్యారు. జిల్లా కలెక్టర్తో మాట్లాడి వెంటనే 3 వైద్యాధికారులు ఆసుపత్రిలో తిరిగి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. చిన్న మెత్త కప్పుకోవడానికి టవల్, వ్యవసాయం పని చేయలేదు, కూలి పని చేయలేకపోతారు కాబట్టి పేదవారు వారికి నగదు 3,000 రూపాయలు వారి ఖాతాలో వేసి మళ్ళా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కావాలి. అందుకని కోప్పడింది నేను. ప్రభుత్వ సిరప్స్, ఇంజక్షన్ బదులు సిరప్స్, అన్నంలో వేసుకోవడానికి నెయ్యి, తర్వాత తాగడానికి కప్పు, తర్వాత ఇంకోటి కూడా వచ్చింది పల్లి పట్టి, పల్లికాయతో చేయబడేటువంటి ఆ బెల్లంతో చేయబడే పట్టి కూడా ఇందులో లేదు. అది తీసుకోదు కూడా. మగ బిడ్డ పుట్టిన బిడ్డకు బట్టలు 2 డ్రెస్సులు, పరుపు, మచ్చర్దాన్, చిన్న మెత్త కప్పుకోవడానికి టవల్, పుట్టిన బిడ్డకు తర్వాత నెత్తి మీద మాడ మీద నూనె అంటానికి నూనె, ఇవి ఏడిస్తే ఒకటానికి గిలిగిల. వ్యవసాయం పని చేయలేదు, కూలి పని చేయలేకపోతారు కాబట్టి పేదవారు వారికి నగదు 3,000 రూపాయలు వారి ఖాతాలో వేసి మళ్ళా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కావాలి. అందుకని కోప్పడింది నేను. ప్రభుత్వ